నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కటి మాట, ఒక గొప్ప స్టేట్మెంట్ని ఇస్తున్నారు. లూకాసు సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అంతకుముందు అనేక మంది జన సమూహాలు ప్రభువారు చుట్టూ ఉన్నప్పుడు వారికి ఎన్నో విషయాలు బోధించారు. ఆ బోధలన్నీ కూడా మనం గమనించినట్లయితే పరలోక రాజ్యముల గురించి, దేవుని యొక్క రాజ్యముల గురించి మాట్లాడినట్టుగా మనం చూస్తాం. పైన 5వ వచనంలో అంటున్నాడు కదా, ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును, చంపిన తరువాత నరకములో పడద్రోయే శక్తి గలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. అనగా ప్రభువారు చెప్తున్నటువంటి సందేశపు మాటలు దేనికి సంబంధించినవి అంటే, మరణము తర్వాత మరో మహిమ సంబంధమైన ప్రపంచాన్ని గురించి మాట్లాడుతున్నారు. కాలము సంపూర్ణమైనది, ఆ దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని ఆయన ప్రకటించుచు గలిలయకు ఆరంభంలో వచ్చినట్టుగా మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. అనగా యేసు ప్రభువారి యొక్క బోధంతా కూడా దేని మీద ఉందంటే, మరణము తర్వాత ఉండేటువంటి మహిమ రాజ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇదంతా విన్న తర్వాత ఏమంటున్నాడంటే, బోధ కూడా పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవాలని నా సహోదరునితో చెప్పు. ప్రభు పరలోకాన్ని గురించి మాట్లాడుతుంటే ఇంట్లో తగాదాలు ఉన్నాయంట. అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఫోకస్, ఆయన ఒక దర్శనాన్ని మనకి ఇస్తుంటే, మా ఇంట్లో గొడవ ఉంది ఏమండి, మా అమ్మ నన్ను సరిగా చూడట్లేదు, నా భార్యకి నా భర్తకి పడట్లేదు అని ఇలాగా లోక సంబంధమైన విషయాల గురించి కొన్నిసార్లు మనం దేవుని వైపు చూస్తాం. ప్రియులారా, ఈ సందర్భంగానే ప్రభువారు అన్నాడు కదా, వాని దృశ్యంతా దేని మీద ఉందంటే డబ్బు మీద ఉంది. ఏం కావాలి అతనికి? వీడు ఆర్చించిందేం కాదు, వీడి సొమ్మేం కాదు, ఎవరి సొమ్మంట? తాతల నాడు సంపాదించిన సొమ్మి దృష్టి పడింది వాడికి. పిత్రార్జితములో నాకు వచ్చే వాటా కావాలి, నాకు మనకి గొడవ పడింది, నువ్వు చెప్తుంటే అందరు వింటా ఉన్నారు, వచ్చి మా ఇంట్లో చెప్తే మా వాళ్ళు వింటారు. ఓయి, నీ మీద తీర్పరిగా పెట్టింది, న్యాయాధిపతిగా పెట్టింది ఎవరన్నా పెట్టారయ్యా, అది నా పని కాదు. కనుక ఆ సందర్భంగా ప్రభువారు ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయకుడి. గ్రీడి అనగా దీన్ని హోర్డింగ్ అన్నారు. అంటే హోర్డింగ్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, అంతా నాకే కావాలి. ఏం కావాలమ్మా? ఆయనది నాకే కావాలా, ఈయనది నాకే కావాలా, తాతల నాటిది కావాలా, యూనిట్పై నాకు పర్వాలా. అందుకే కింద ఒక వ్యక్తి గురించి ప్రభువారు చక్కగా సాక్ష్యం చెబుతున్నాడు. ఒక ధనవంతుడు ఉండెను, ఆ ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. ఇతను కష్టపడ్డా? మామూలుగా 10 సార్లాగా ప్రయాసపడుతున్నాడు. అయితే దేవుడు ఆశీర్వదించి ఆ భూమి చక్కగా పండడానికి 30 అంతలు 60 అంతలు 100 అంతల ఫలం ఇచ్చాడు. ఇస్తే ఇతని యొక్క దురాశ ఏంటంటే, దేవుణ్ణి మరిచిపోయి ఏమన్నాడే, నేను నా పంటను సమకూర్చుకున్నటకు స్థలము లేదు, నేను ఇలాగు చేతును, నా కొట్లు, నా ధాన్యము, నా ఆస్తి, నా ప్రాణం అంతా. ఇక్కడ మీరు గమనించండి, ఈ మాటల్లో అనే మాట కనపడుతుంది. ఏం కనపడుతుంది? అంతా నాకే, నా ధాన్యము, నా ఆస్తి, నా కొట్లు, నేను సమర్పించుకొని నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ఈరోజు ప్రజలు అలాగే ఉన్నారు, క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు. చాలామంది దీవించబడినటువంటి వారి కుటుంబాలకు వెళితే చాలామంది
వారి వ్యక్తిగతమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ ప్రభువు సేవ పట్ల ఆసక్తి కలిగిన వారు తక్కువ. అందుకే పౌలు జ్ఞాపకం చేసి అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు, ప్రభువు కార్యముల గురించి వివేచించలేకపోతున్నారు. ప్రియులారా, ఈ సేవ నేను ఆరంభించినప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి దానిలో ఈ గ్రీడీనెస్ లేకపోతే ఈ యొక్క హోర్డింగ్ లేక ఈ యొక్క లోభత్వాన్ని కాకుండా జనరాసిటీని నేను కలిగి ఉండాలని దేవుడు నాకు దర్శించాడు. చప్పలు కొట్టండి, హల్లెలూయా. దేవుడు ఏదైతే నాకు ఇచ్చాడో, దేవుడు మా కుటుంబానికి ఏదైతే ఇచ్చాడో, మా సేవలో దేవుడు ఏదైతే ఇచ్చాడో అది మా కొరకు కాదు, అది అనేక మందికి ఇవ్వటానికి దేవుడు ఆశీర్వదించారనే సత్యాన్ని గ్రహించి ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను అలాగే పరిచయం చేసుకుంటూ ముందుకు సాగుతూ వస్తున్నాను. నా పిల్లలతో నేను చెప్పాను, మీరు మంచి పోస్టులు సంపాదించిన మాత్రం హ్యాపీనెస్ నాకు లేదు. నా కొడుకుతో కూడా చెప్పారు, ఎప్పుడు మాట్లాడుతుంటున్నా ప్రతిరోజు ఉదయాన్నే, అయినా నువ్వు మంచి ఉద్యోగం యుఎస్లో సంపాదించి డబ్బు సంపాదించి ఒక స్థాయికి వెళ్ళటం అది మంచిదే, దాంతో నేను సంతోషపడను. నువ్వేం చేయాలా? దేవుని కార్యాలలో ఉండాలి, దేవుని సేవలో ఉండాలి, దేవుని మందిరం దగ్గర ఉండాలి, దైవజనులతో సహకరించే స్థితిలో ఉండాలి, దేవుని కార్యాల్లో ఉండాలని చిన్ననాటి నుంచి వాళ్ళని పెంచుకుంటూ వచ్చాను. చాలా చక్కటి సహవాసంలో వాళ్ళు ఎదుగుతూ ఉంటున్నారు. డేవిడ్ మిస్మా పాట పాడుతుంటే, అక్కడ మా పిల్లలు పాట పాడుతుంటే, వాళ్ళు ఉద్యోగాలు చేసి సంతోషంగా సేవ చేసిన దానికంటే షాలోమ్ డ్వెల్స్ చక్కటి పరిచర్లో వాళ్ళు గాన పరిచయం చేస్తూ ఆర్కెస్ట్రాలో ముందుకు సాగుతుంటే, అంతకంటే మాకు కావాల్సింది ఏముంది? జనరాసిటీ. మనము దాతృత్వం కలిగి ఉండాలి. ప్రియులారా, ఎప్పుడైతే ఈ రెండిటికి పడదో, ఈ యొక్క లోభత్వానికి దాతృత్వానికి రెండిటికి శత్రుత్వం. ప్రియులారా, లోభత్వం అనేటువంటిది నాకు, నా ఇంటికి, నా బంధువులకి, నా బిడ్డలకి అంతా కూడా అయ్యనేటువంటి మాటలో ఉంటుంది. అందుకే ఒక భక్తుడు అన్నారు కదా, ఈ అయ్యనే మాటని ఎక్కడ కొట్టాలంట? మధ్యలో కొట్టాలంట. ఏమైపోద్ది? సీకి వచ్చేస్తుంది, అంతేనా? అయ్యని వంగ తీస్తే ఏమైపోద్ది? క్రైస్ట్. అనగా మరి ఎవడైనాను నన్ను వెంబడించగోరిన ఎడల, ఎవడైనాను నాకు డిసైపుల్గా ఉండవాలని కోరుకున్న ఎడల, ఎవడైనాను నేను చూపించేటువంటి పరలోక రాజ్యానికి, దైవ రాజ్యానికి ఒకవేళ ముందుకు సాగుతూ ఆ విధంగా ముందుకు వచ్చేటట్లయితే వాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి. హీ హాస్ టు డినై హిమ్సెల్ఫ్. అనగా తన్ను తాను ఏమీ లేనివాడుగా తన్ను తాను ఉపేక్షించుకుంటే తప్ప దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని మనము జీవించలేము. రాయవెల్లూరులో మనము మరి వెల్లూరు హాస్పిటల్ మనం చూస్తూ ఉంటున్నాం. మరి విడా సోఫియా స్కడ్డర్ అనుకుంటాను, గొప్ప మిషనరీ. ఆ దినాల్లో ఆవిడ వచ్చినప్పుడు ఆ తండ్రి మిషనరీగా వచ్చి అక్కడ వైద్య పరిచయం చేస్తున్నప్పుడు ఆ యొక్క యవనస్తురాలు వచ్చి ఆ తండ్రితో వచ్చి కూర్చుంది, చూస్తూ ఉంది. ఒకే ఒక్క రోజు రాత్రి డెలివరీ చేయలేక ఆ తల్లి బిడ్డలు చనిపోయి కొనిపోబడుతున్నారు సమాధికి. ఆమె చూసి చాలా బాధపడింది. అయ్యో, వీరి మధ్యలో వైద్యం అందక, స్త్రీలకు వైద్యం అందక ఎంతగా వీళ్ళు కృషించిపోతున్నారని మళ్ళీ అమెరికా దేశం వెళ్ళి డాక్టర్ కోర్స్ చదివి మళ్ళా తిరిగి వచ్చి రాయవెల్లూరులో ఆమె మన భారతదేశంలో ఉన్నటువంటి వారందరి కొరకై ఒక గొప్ప హాస్పిటల్ ఆవిడ స్థాపించి అభివృద్ధి పరిచింది. 2003లో అనుకుంటాను. ఆ యొక్క హాస్పిటల్ గురించి రాయబడిన సంగతి ఏంటంటే, క్రిస్టియన్ మరి మెడికల్ హాస్పిటల్స్లో ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచం అంతట్లో కూడా మరి లార్జెస్ట్ బిగ్గెస్ట్ హాస్పిటల్ ఎక్కడ ఉందంటే రాయవెల్లూరులో దేవుడు స్థాపించాడు. ఐ థింక్ 2000 బెడ్స్ అనుకుంటాను. ఆ దినాల్లో 2000 బెడ్లతోటి ఒకేసారి పరిచయం చేయడానికి దేవుడు వారిని ఆశీర్వదించారు. ఈనాడు భారతదేశంలో ఉన్న వారందరూ కూడా క్రైస్తవ వాళ్ళ ఆ యొక్క మిషన్ ద్వారా స్థాపించబడినటువంటి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆమె ఏమనుకుందంటే, నా కోసం కాదు ఈ వైద్య విద్య, అమెరికా దేశంలో నేను డబ్బు సంపాదించడానికి కాదు, కానీ ఈ పేదవారి కొరకు నేను ఒక వైద్యశాల నిర్మించి వారికి వైద్యాన్ని అందించాలనుకుంది. ఈనాటి కూడా దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. చప్పలు కొట్టండి, హల్లెలూయా. ఒకసారి నీ జీవితాన్ని, నా జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఎంతవరకు
మనము సాక్రిఫిషియల్గా జనరాసిటీగా దేవుని పరిచయంలో ముందుకు సాగుతూ ఉంటున్నాం. నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో మా ఆత్మీయ నాయకులు ఒక ఉత్తరం రాశారు. నర్సీపట్నం వైజాగ్లోనే వస్తున్నప్పుడు కొత్తగా అపాయింట్మెంట్ వచ్చింది. ఒక లెటర్ పంపించారు, పోస్ట్ కార్డు, చిన్న కార్డులో పంపించారు. అబ్బాయి సురేష్, ఉద్యోగం వచ్చిందని సంతోషపడుతున్నావా? శాలరీ వస్తున్న సంతోషపడుతున్నావా? ఈ శాలరీ మొత్తం నీకు కాదు, కానీ కొంత దేవుని కొరకు నువ్వు ఖర్చు పెట్టాలి. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. చిన్న డబ్బులే, 1500. సరే 1500 అప్పుడు ఇచ్చేగాలి, ఇప్పుడు ₹1,00,000 ఇస్తే ఇవ్వడం చాలా కష్టం. అయినా కానీ దేవుడు అలాగే వాడుకుంటూ వస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అభివృద్ధి పొందే కొరకి ఆశీర్వదించబడే కొలది, అభివృద్ధి పొందే కొలది, ఆశీర్వదించబడే కొలది దేవుని కార్యాల్లో దాతృత్వాన్ని మనము పెంచుకోగలగాలి. ఒక మాట నేను విన్నాను ఒకసారి, మన ప్రియులు హైదరాబాద్లో చెప్తున్నప్పుడు, యుఎస్ఏలో కొంతమంది యవనస్తులు ఎంత చక్కటి కుటుంబాలు, మన బిడ్డలు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఏం సాక్షి విన్నానంటే, వాళ్ళ అవర్లీ అనగా 1-2 గంటలు పనిచేసేటువంటి అడిషనల్ ఇన్కమ్ని కేవలము మిషనరీ పరిచర్యకి ఇవ్వడానికి అక్కడ సంపాదించి పంపిస్తున్నారని చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. నేను అనుకున్నాను కదా, వాళ్ళని పెంచినటువంటి తల్లిదండ్రులు ఎంత ఆత్మీయంగా వాళ్ళు పెంచారో. వాళ్ళ శాలరీస్ వాళ్ళు ఎర్న్ చేస్తూ అడిషనల్ ఇన్కమ్ని సంపాదించి ఎవరికి పంపించాలి? ఈనాడు భారతదేశంలో అనేకమైనటువంటి సేవలు అభివృద్ధి చెందుతున్నాయంటే అటువంటి దాతృత్వము కలిగినటువంటి బిడ్డలు ఇచ్చేటువంటి సమర్పణతో దేవుని సేవ. మా సంఘాల్లో కూడా అంతే, మా సేవలో కూడా అంతే, మా పరిచర్లో కూడా అంతే. ఒకసారి ఒక గ్రామానికి వెళ్ళి సువార్త వాక్యం చెప్పిన తర్వాత ఒక ఆయన లుంగి కట్టుకుని వచ్చాడు చర్చి గేట్ దగ్గరికి. పాస్టర్ గారు ఉండండి, మేము కొద్ది కానుక ఇవ్వాలని ఒక ₹2,000 నోటు తీసి, ఆ రోజుల్లో చాలా విలువైన నోటు, కొత్తగా వచ్చే నోట్లు, ఇది మీ సేవకు వాడండి సార్, చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. నేను తీసుకోనయ్యా అంటే ఆయన అన్నాడు కదా, సేవకు వాడండి సార్, ఇది నాకు వద్దయ్యా, ఇది ఎవరికి? దేవుని సేవ. మన సంఘాలు అటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సేవకులు అటువంటి దాతృత్వము కలిగినటువంటి బిడ్డలను తయారు చేస్తున్నాను, వాళ్ళందరిని అభినందిస్తున్నాను. ఈరోజు మన ప్రాంతంలో గ్రామాల్లో సేవ చేసి అభివృద్ధి పొందినటువంటి బిడ్డలందరూ కూడా, మీకు తెలుసో లేదో, హైదరాబాద్లో, బెంగళూరులో పెద్ద పెద్ద సేవలకు ₹1,000 ఇస్తున్నారు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఒక్కొక్కరిని కదిలిస్తే వాళ్ళ గ్రామాలు ఎక్కడెక్కడ మారుమూల ప్రాంతాలు వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో పెద్ద పెద్ద పరిచయలకు సహకరిస్తున్నారు. ప్రియులారా, ఈ వ్యక్తి అంటున్నాడు కదా, ఏమన్నాడు? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, సంతోషం. తిండి వచ్చేసింది మనకి, ఇంకొక 10 గంటలు తింటాం మనం, దేవుని స్తోత్రం. కానీ ఎక్కడా కూడా దేవుని గురించి ఆలోపన లేదు, ఎక్కడా కూడా దేవుని గురించినటువంటి సత్యం లేదు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆ మాట రావట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే ఇతని యొక్క తత్వం అనేటువంటిది తేడాగా ఉంది. అందుకే ప్రభువు అన్నాడు కదా, ఓయి ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నా, రెడీగా ఉన్నారు అక్కడ కాసుకొని. సార్ మా క్యాండిడేటు ఇస్తే మేము తప్పుల్లాకి వెళ్ళిపోతాం పాతాళానికి అని రెడీగా కాసుకున్నారు పిశాచుల బృందం. ఒకవేళ పిల్లరా, ఓయి నీవు సంపాదించినవి ఏమవుతాయి? ఇన్ని సంపాదించావు కదా, నాది 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 అని అన్నీ చేర్చుకుంటున్నావు కదా, నా ప్రాణం అంటున్నావు కదా. ఒకవేళ నీ ప్రాణం ఈ రాత్రి ఒకవేళ ఫీజు ఎగిరిపోతే నువ్వు సంపాదించింది ఏమవుతాయి? ప్రియులారా, దేవుని రాజ్యమును, దేవుని నీతిని మొదట మనం అది వెతకాలి. కనుక పరలోకమందు అక్షయమైన ధనము సంపాదించుకోవాలి. ఈ ఎర్త్లీ ఇన్వెస్ట్మెంట్, డిపాజిట్, లేకపోతే ఈఎంఐ స్కీమ్స్, ఇవన్నీ కూడా ఈ లోకం వరకే మనకు ఉపయోగపడతాయి. కానీ పరలోకంలో మనం ఏం చేయాలి? ధనాన్ని సంపాదించుకోవాలి. గిద్దడు మంచినీళ్ళు ఇస్తేనే ఏమన్నారు? పరలోకములో ఫలమును పోగొట్టుకోరు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. సహోదరుడని, సేవకుడని, దైవజనుడని, దేవుని యొక్క పరిచర్యని, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగా అని తలంచి దేవుని నామంలో ఒక గ్లాస్, ఒక గిద్దడు మంచినీళ్ళు ఇస్తేనే దాని ఫలములు పరలోకంలో మీరు పోగొట్టుకోడు. నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది, మంచి పోరాటం నేను పోరాడాను. నేను మాత్రమే కాదు, నాతో పాటు ఎంతమంది అయితే ఈ విశ్వాస యాత్రలో ప్రయాసపడతారో వారందరి కొరకు ఆ నీతి కిరీటము,
దాచబడినదని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, మా జీవితాల్లో మరి 4 క్వార్టర్లు తీసుకుంటే చివరి క్వార్టర్లు మేము ఉన్నాం. అలాగా ఇక్కడ ఉన్నట్టు చాలామంది మరి ఒకవేళ మనకి 60-70 ఇయర్స్ లైఫ్ స్టైల్ తీసుకున్నట్లయితే మనం ఎండ్ స్టేజ్లో ఉన్నాం. అలాగా జీవితంలో చివరి అంకానికి వచ్చేసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గమనించినట్లయితే పరలోకములో అక్షయమైనటువంటి ధనాన్ని నువ్వు సంపాదించుకోవాలి. నీకు ఆ ధనం ఏమన్నా ఉందా? పరలోకానికి వెళ్తే మాస్టర్ గారు వెళ్ళారంటారు, మా లోపలికి వెళ్ళేసారి అన్నాడు కదా, నా కోసం పెద్ద మ్యాన్షన్ ఉంటుందని లోపల పోయాయంట. లోపల దేవదూత చనిపోయినాక తీసుకెళ్ళి, నీకు లేదయా, ఇదిగో గుడిసుందన్న. పక్కన చూస్తే చర్చి మెంబర్కి పెద్ద మ్యాన్షన్ ఉందంట. మీ హృదయంలో కలవరపెడని కుడి నేనుండే స్థలంలో మీరుండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరిచిన మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అదేంటంటే మా చర్చి మెంబర్కి పెద్దది ఇచ్చారు అంటే, నువ్వు తీసుకోవడం తప్పితే ఎప్పుడు కూడా అన్నీ తీసుకోవటమే. ఇది ఇంకా ఎప్పుడు నువ్వు ఇచ్చావు? ప్రియులారా, మన యొక్క సహవాసంలో సంఘాల్లో మనం గమనించినట్లయితే అనేక మంది దైవజనులు వారు తీసుకున్నట్టు మాత్రమే కాదు కానీ ఎంతోమందికి ఇచ్చేటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. చప్పలు కొట్టండి, హల్లెలూయా. నేను కొంతమంది గురించి సాక్ష్యం విన్నప్పుడు చాలా సంతోషపడతాను. పాస్టర్స్ ఒకళ్ళు కొద్దిగా లేకపోయినప్పటికీ కూడా ఎవరికన్నా ఇబ్బంది కలిగినప్పుడు దేవుని యొక్క నామంలో సహాయం చేసేటువంటి హైదరాబాద్ ఇటీవల నేను చాలా సంఘాలు తిరిగి వచ్చాను. ఓ పాస్టర్ గారు చెప్పాడు, ఆయన సాక్ష్యం ఇస్తే ఏమన్నానంటే, అయ్యా మేము స్లంప్ ఏరియాలో పరిచయం ఆరంభించాము. అందరూ కూడా చెడ్డీలు గిడ్డలు లేకుండా చాలా పూర్ చిల్డ్రన్ కనపడ్డారు. నాకు దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. వాళ్ళందరికీ ఫీజులు కట్టి చదివించాను, ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు మా సంఘంలో ఎవరున్నారు? ఎంప్లాయీస్ ఉన్నారు. చప్పలు కొట్టండి, హల్లెలూయా. ఆ రోజు ఫీజులు కట్టి బట్టలు వేయించి చదువు నడిపించి చేసినటువంటి పరిచర్య వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారంటే మంచి కుటుంబాలు అయ్యి మంచి వైట్ కాలర్ డ్రెస్ తోటి మా సంఘంలో తిరుగుతూ ఉంటే ప్రభునందు ఈ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి, కనుక దేవుని యొక్క నామములో ఏదైతే మనం చేస్తామో, ఏదైతే సహకరిస్తామో, ఏ దాతృత్వాన్ని పెంచుకుంటామో దేవుడు ఖచ్చితంగా దాన్ని మన కొరకు ఆశీర్వదించి నమ్మిన వారు చప్పలు కొట్టండి, హల్లెలూయా. ఇతనితో అంటున్నాడు కదా, ఓయి వెర్రివాడ. అయినా అనేక మంది ఫూల్స్ అయిపోతున్నారు. అనేక మంది ఈ విషయంలో ఫూల్స్ లాగా మారిపోతున్నారు. అన్నీ తెలిసి కూడా కొన్నిసార్లు మనం ఫుల్ అయిపోతాం, అంతే కదా, ఏప్రిల్ ఫుల్ అంటాం కదా, అలాగ మారిపోతూ ఉంటాం అన్నీ తెలిసి కూడా. కారణం ఏంటంటే ఈ యొక్క లోభం అనేటువంటిది మనల్ని కొన్నిసార్లు మన చెయ్యిని బయటికి చాచలేకుండా బలహీనపరుస్తుంది. నాది లేక ఇదిగో విస్తారమైనటువంటి ఆ యొక్క ధాన్యము సమకూరింది, విస్తారమైనటువంటి ఆస్తి వచ్చింది కనుక నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటి కట్టిస్తారు. ఏంటి జరుగుతుంది పిల్లరా? మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే పెద్ద కారు కొనాలండి అనగా మన కోరిక ఏం చేస్తుందంటే ఇతరులకు దేవుని సేవకు సహకరించకుండా స్వార్థంలో మనము మిగిలిపోతున్నాం. నువ్వు సహాయం చేయాలంటే లేక నీ దాతృత్వాన్ని విస్తరించాలంటే ఖచ్చితంగా సాక్రిఫైజు కావాలి. ఖచ్చితంగా దేవుని యొక్క సేవ పట్ల మంచి దృక్పథాన్ని కలిగి ఉండాలి. మనందరూ తెలుసు, విలియం కాల్గేట్ అనేటువంటి ఒక యవనస్తుడు బోట్లో వెళ్తున్నాడు. ఆ బోటు క్యాప్టెన్ యవన దినాల్లో ఆ బోటు క్యాప్టెన్ చేశారంటే ఈ కాల్గేట్ అనేటువంటి ఆయనకి సువార్తను ప్రకటించాడు. యవనస్తుడు ఆ బోటు మరి నడిపించుకుంటూ యేసు ప్రభువు సువార్తను చెప్పినప్పుడు ప్రభువుని అంగీకరించాడు. కొన్ని సత్యాలు చెప్పాడు, వాటిని అనుసరిస్తా అన్నాడు. ఆ సత్యాల్లో ఒక సత్యం ఏంటంటే, నీ రాబడి అంతట్లో 10వ భాగం ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. కనుక 10వ భాగం లేక 20వ భాగం లేక 30వ భాగం లేక 90వ భాగం అభివృద్ధి పొందని కొలిగి దేవుని యొక్క సేవకు ఇస్తూ వచ్చాడు. ఒకనొక దినం వచ్చేటప్పటికి అమెరికన్ బైబిల్ మిషన్, ఫారిన్ బైబిల్ మిషన్ సొసైటీకి గొప్ప ఫండ్స్ ఇచ్చేటువంటి దైవజనుడిగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. చప్పలు కొట్టండి, హల్లెలూయా. పళ్ళున్న వాళ్ళందరూ కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? ఉదయాన్నే పళ్ళు తోముతాం కదా, విలియం కాల్గేట్ గారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక చిన్న దైవజనుడు ఇచ్చినటువంటి సందేశాన్ని మారు మనసు అనుభవంలో దాతృత్వాన్ని పెంచుకొని ఆయన దీవించబట్ట మాత్రమే కాదు కానీ ప్రపంచానంతటికి కూడా దేవుడు దీవెనకరంగా ఆయన మార్చివేసి రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చుని మీలో దేవుడు అనేక మందిని అలాగ ఆశీర్వదించబోతుంటున్నాడు. అలాగే దేవుడు మీలో ప్రతి ఒక్కరిని దీవించబోతూ ఉంటున్నాడు.
ఈ యాకోబు పాత దినాల్లో మోసగాలాగా బతికాడు. ఏమంటున్నాడు? నాకు జ్యేష్ఠత్వము కావాలి, మోసం చేశాడు. నాకు హక్కు కావాలి, అనగా నాకు డబుల్ పోర్షన్ కావాలి, జ్యేష్ఠత్వంలో వచ్చేటువంటి ఆ యొక్క బెనిఫిట్ నాకు రావాలని మోసం చేశాడు. కానీ దేవునితో పోరాడిన తర్వాత ఇజ్రాయేలుగా మారిపోయి ఇప్పుడు ఏమంటున్నాడు అన్నతో ఏసావుతోటి, ఎవరయ్యా వీళ్ళందరంటే దేవుడు నాకు దయచేసిన పిల్లలు, వీళ్ళు చప్పలు కొట్టాడు. హల్లెలూయా. మాట మారిపోయింది, మనసు మారిపోయింది, సమర్పణ మారిపోయింది. ఈ గుంపంతా ఎంతమంది వచ్చారు? ఎవరంటే వీళ్ళందరూ కూడా ఎవరంటే దేవుడు నాకు దయచేసినటువంటి బిడ్డలు. వీళ్ళందరూ కూడా నాకేమీ తక్కువ లేదు, నాకు చాలా సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. అన్నకే గిఫ్ట్ ఇవ్వగలిగే స్థితికి దేవుడు మార్చివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఈ లోకంలో పరలోకంలో అలాగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ఆశీర్వదించబట్టుకు మనము పిలువబడ్డాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవదేవుడు ఆ రీతిగా మనల్ని పిలిచి పరిచయలో వాడుకొనుగాక. ఆ రీతిగా మన కుటుంబాలని, మన సంఘాలని, మన పరిచర్యల్ని దేవదేవుడు ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరంగా ప్రభు అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యములను జరిగించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము గల ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మా జీవితంలో మీరు ఇచ్చినటువంటి దీవెన ఆశీర్వాదములను బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, సమృద్ధి అనేటువంటి పంట సంవత్సరములుగా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సేవలలో అంతకంతకు ప్రభు మీరు అభివృద్ధి పరుస్తున్నారు. మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రికాల సమయంలో లోభమునకు చోటివ్వక, నా కొరకు లేక నా కొరకు మాత్రమే కాక ప్రభువా, నీ కొరకు తండ్రి మేము కార్యము జరిగించుటకు సహాయము దయచేయండి. మా దాతృత్వము విస్తరించుటకు సహాయము దయచేయండి. మేము దీవించబడటం మాత్రమే కాక మా ద్వారా అనేక మందిని దీవించమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, లేమిలో, కష్టములో, కయంలో, బాధలో తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నారు. వ్యాధిలో, కష్టములో, నా బాధలో ప్రభా తండ్రి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఎవరు మమ్మల్ని గమనించలేని పరిస్థితుల్లో ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అంతకంతకు అభివృద్ధి మాకు దయచేశారు తండ్రి. మిమ్మల్ని మర్చిపోకుండా మీ కార్యములలో ముందుకు సాగుటకు సహాయం దయచేయండి నాయన. మీ కొరకు గొప్ప కార్యము జరిగించుటకు సహాయం దయచేయండి ఆయన. మీ సేవలో ముందుకు సాగే భాగ్యం, మీ సేవకులతో కలిసి ముందుకు సాగేటువంటి భాగ్యం, మందిరములో దైవ పరిచర్య ఘనంగా బలంగా జరగటానికి ప్రభా తండ్రి మా గుప్పిలి విప్పి ప్రభా మా ఆశీర్వాదంలో తండ్రి అనేక మంది పాలింపు తీసుకున్నట్టుగా మా కుటుంబాలు బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరలోకంలో మాకు ధనం, అవును ప్రభా, ఒకానొక దినము నీ లోకాన్ని మేము విడిచిపెట్టాలి. ఒకానొక దినమున మా ప్రాణము ఈ యొక్క దేహము నుంచి విడిపోయిన పరిస్థితుల్లో ప్రభా మీ యొక్క సన్నిధిలో చేరేటువంటి దినములో మా కొరకు శ్రేష్టమైన బహుమానాలు, పరమందు మా కొరకు నీతి కిరీటము, అక్షయమైనటువంటి ధనము, ఆ పరలోకం మీద నిత్య రాజ్యం మీద దృష్టి ఉంచడానికి సహాయము దయచేయండి. చేరి వచ్చిన మాలో ప్రతి ఒక్కరిని దీవించమని, ప్రతి ఒక్క సంఘమును దీవించమని, ప్రతి ఒక్క సంఘ కాపరిని దీవించమని, అలాగే మా పరిచయం కూడా అనేక మందికి దీవెనకరంగా మంచి గొప్ప కార్యము జరిగించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్.